ఇక రేవంత్ అయ్య డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు ముహూర్తం పెట్టాలి జైల్లో అనేది వాళ్ళు చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే చట్టంలోని సెక్షన్ 8ని కమిషన్ పట్టించుకోలేదు. దర్యాప్తు దేశంలోనే కమిషన్ పలు తప్పిదాలు చేసింది. దర్యాప్తు దశలోనే కమిషన్ పలు తప్పిదాలు చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు తమను నిర్దోషులుగా నిరూపించుకునే అవకాశం కమిషన్ ఇవ్వలేదు. ఆరోపణలు చేసిన వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయలేదు. గతంలో అద్వానీ బాలసుబ్రహ్మణ్యం కేసుల్లో సెక్షన్ 8 తప్పనిసరి అని సుప్రీంకోర్టు, ఏపీ హైకోర్టు స్పష్టీకరణ. సహజ న్యాయ సూత్రాలను సుప్రీంకోర్టు పునరుద్ఘాటనలను ఏ దశలోనూ పట్టించుకొని జస్టిస్ ఘోష్ కమిషన్. ఇదంతా మరి ఉత్తదేనాట. మేడిగడ్డపై నివేదిక మేడిపండాట అంటే మరి కాంగ్రెస్ కోయిలాగా ఏమంటుందో ఒక్కసారి ఇందాం. ఇక మనమేమో వీళ్ళకి ఫోన్ చేసి పెట్టుడు, వాళ్ళకి ఫోన్ చేసి పెట్టుడు ఉండదు మన కథ. చక్కగా పోయి మీద వాడుడే, నేను పలానా టైంకి ఫోన్ చేస్తా, నువ్వు ఉండు, గిది మాట్లాడు, గిది చెప్పు, ఆ కథ ఉండదు తాత కాడ. వాళ్ళు లేపని లేపకపోని లేపిన వాళ్ళతోనే మాట్లాడతాం. ఇక మరి నువ్వు లైవ్లో ఉన్నవే మార్నింగ్ న్యూస్లో. ఇప్పుడు బీఆర్ఎస్ కోయిలాగలు ఏమంటున్నాయి అంటే మేడిగడ్డపై నివేదిక మేడిపండే అయింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చెల్లనే చెల్లదు, న్యాయ పరీక్షకు నిలబడదు. చట్టంలోని సెక్షన్ 8ని కమిషన్ పట్టించుకోలేదు. దర్యాప్తు దశలోనే కమిషన్లు పలు తప్పిదాలు చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు తమను నిర్దోషులుగా నిరూపించుకునే అవకాశం కమిషన్ ఇవ్వలేదు. ఆరోపణలు చేసిన వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయలేదు. గతంలో అద్వానీ బాలసుబ్రహ్మణ్యం కేసుల్లో సెక్షన్ 8 తప్పనిసరి అని సుప్రీంకోర్టు, ఏపీ హైకోర్టు స్పష్టీకరణ. మరి ఇట్లనే ఇది ఏందో కథ జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించింది. తన నివేదికలో మాజీ సీఎం కేసీఆర్ను తప్పుపట్టింది. ఆయన విచారణలో భాగంగా వివరాల సేకరణ కోసం పిలిచారే తప్ప మిమ్మల్ని దోషిగా ఖరారు చేయబోతున్నాం, అంగీకరిస్తారా, నిర్దోషిగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తారా అని ప్రశ్నించలేదు అనేది అమ్మా కొంచెం గట్టిది అడగలేదు. ఎందుకని ఇది తెలంగాణ నమస్తే తెలంగాణ పేపర్లో రాసుకొచ్చింది కథ. గదే వాళ్ళది. ఇప్పుడు ఎవరి కరపత్రంలో వాళ్ళు ఎవరు మేనిఫెస్టో వాళ్ళు పెట్టుకుంటారు. ఇవాళ బీఆర్ఎస్ మేనిఫెస్టోలో అది పెట్టుకొని అన్న ఇవాళ ఒక ఆయన అత్యున్నత న్యాయస్థానంలో పనిచేసిండు. అట్నా ఆ కమిటీ అనేది చాలా అంటే సుదీర్ఘ విచారణ జరిగింది. ఇప్పుడు నేనున్నా నే ఒక దోషిని, నువ్వు దోషివా, నువ్వు జైలు పోతావా, పోలీస్ స్టేషన్ పోతావా అని అడుగుతారా? చట్టం తన పంతాన్ని చేసుకుపోతుంది. ఇవాళ చట్ట ప్రకారంగా వాళ్ళు నిజంగా మేము దోషులము, దొంగలం అని చెప్పి ఇప్పుడు ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. ఇలా జైలుకు పోయే ముందు వాళ్ళకు స్వరం ఎక్కువ అవుతుంది. ఈ కేవలము స్వరాలు పెంచి మాటలు మార్చి ఇప్పుడు మేడిపండు అయ్యింది అని అంటే వాళ్ళు చేసిన ప్రతి పని మేడిపండే. ఇప్పుడు నివేదికే మేడిపండు అయిందట. మొన్నటిదాకా మీరేమన్నారు, మేడిగడ్డ మేడిపండు అయిందని మీరు అన్నారు. ఇప్పుడు మేడిగడ్డ నివేదిక మేడిపండు అయిందని ఇప్పుడు వాళ్ళు చెప్తారు. అది అయ్యింది అంటే ఇలా దాంట్లోకి వెళ్ళి కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ వర్గం అంతా కూడా మీరు నిర్దోషులు అని చెప్పేసి వాళ్ళకి ఎవరన్నా కితాబ్ ఇచ్చిందా అన్న? ఇంకా రానే లేదు కదా. ఇవాళ జరుగుతుంది. ఇవాళ రేపు పొద్దున అసెంబ్లీలో కూడా దాన్ని చర్చించి దానికి అడ్జేసి ఇంకా ఆయన ఎన్ని కడపలు దొక్కినా మోడీ రాష్ట్రపతి ఎక్కడికి పోయినా కానీ గుజుకొచ్చి చేలపల్లి జైల్లో పడేసుడే. నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఢిల్లీలో ఏమంటున్నారు, ఈ 42% రిజర్వేషన్ల కొట్లాట్లో కేవలము దీనికి అడ్డుపడుతుంది బీఆర్ఎస్ బీజేపీలే.
సో వీళ్ళు అడ్డుపడి ఇట్లాంటివి చేస్తున్నారు కాబట్టి ఇలా వీళ్ళు ఏ వ్యవహారంలో నుంచి కూడా తప్పించుకునే అవకాశాలు 100కి 1 కూడా లేవు. నిజంగా జరిగినటువంటి దాంట్లో వీళ్ళు చాలా ఘోరంగా విఫలమైనరు. సరే ఈవెన్ ఇప్పుడు ఇవాళ ఇది ప్రాజెక్టులు కుంగిపోవడం కానీ అవి పిల్లలు కుంగిపోవడము పగిలిపోవడం ఇది కూడా అవాస్తవనాలు మాట్లాడితే హరీష్ రావు మాట్లాడినంత మాత్రాన కాగితం పురులు ఎక్కడ గెలువయి. సో వీళ్ళు కాగితం పురులు లెక్కనే చేస్తున్నారు. దాని మీద సుదీర్ఘమైన విచారణ జరిగింది. 1000 పేజీల అదంతా రాసుకోవడం జరిగింది. ఈ నిజ నిర్ధారణ కమిటీ అంతా దాన్ని కలెక్ట్ చేసింది. ఖచ్చితంగా ఇవన్నీ పెట్టినప్పుడు న్యాయస్థానాల నుంచి కానీ ప్రజా క్షేత్రం నుంచి కానీ వీళ్ళు ఎక్కడ కూడా తప్పించుకోలేరు. చాలా ఘోరమైన అవినీతి. ఇప్పుడు ఒక్కటి చూడండి నరసన్న, ఇవాళ కేవలం వాళ్ళ కింద పనిచేసిన చీఫ్ ఇంజనీర్లు సబ్ ఇంజనీర్ల కింద ఎవరిని దొరకబట్టినా 500 కోట్లు వెళ్తున్నాయి. అంటే వీడు ఏదో బోట్ల చేపలు పట్టేటోడు కాదు. చెరువు చివరలో వీడు వలేసుకొని పట్టుకున్నటువంటి గండిగనం దొరికితే ఇక బోట్ వేసుకొని పట్టేటోడికి ఎన్ని క్వింటలు దొరుకుంటాయి. ఖచ్చితంగా వీళ్ళు ఏంటంటే బాగా తిని ఇలా పుట్టలు వలిగినాయి, బయట పడ్డారు. ఏ ఒక్క రూపాయిని కూడా ప్రజాక్షేత్రాన్ని 1,00,000 కోట్లు మెడలు వంచి చెవులు వెండి 100% తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయాల్సిందే, వసూలు చేయాల్సిందే. వాళ్ళు ఒక్క ప్రాజెక్టు కట్టి కొన్ని తరాలకు డబ్బులు సంపాదించుకొని ఇలా ప్రజలందరూ చూస్తలేరా? కేవలం ఒక బీఆర్ఎస్ వాళ్ళకి అర్థమైతలేదు తప్ప ఇలా సబ్బండ ప్రజలు తెలంగాణ 4.5 కోట్ల ప్రజానీకంలో విఘ్నులు తెలివిపరులు ఇంటెలెక్చువల్స్ అందరు చూస్తున్నారు కదా అది ఎట్లా అయింది, ఎంత మైనస్ మనకది. అది వాళ్ళ ఇంటి విషయం కాదు. ఇవాళ కల్వకుంట్ల రాజ్యాంగం నడవదు, భారత రాజ్యాంగమే నడుస్తుంది. ఇవాళ హరీష్ రావు గాని కేటీఆర్ గాని కేవలం మాది కల్వకుంట్ల రాజ్యాంగం, మేము ఏదనుకుంటే అది అవుతుంది, ఇవాళ మమ్మల్ని పిలిచి విచారణ చేసిరు అని అంటే విచారణ చేసిన దానికి కూడా సిగ్గుపడకుండా ఇంకా అది కూడా మీరు జైలుకు పోతారా, మిమ్మల్ని మేము ఏమంటారు అపాయింట్మెంట్ అడగలేదు అని మాట్లాడుకుంటారు అంటే అంతకంటే సిగ్గుమాలిన మాటలు ఏమైనా ఉంటాయను. ఇలా వీళ్ళు ఏంటంటే ఇంకా కూడా గాంభీర్యం ఇవాళ ఆల్రెడీ బోర్ల బొక్కలు పడ్డారు, పాతాళానికి దొక్కుతున్నారు ప్రజలు. ఒక్కొక్కటి అయిపోయి ఇలా టిఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ ను తెలంగాణ ప్రజలు ఇది మన రాష్ట్రము, మన హక్కు, మన తెలంగాణ ప్రతి పేదోడిది ఉన్నోడిది లేనోడిది మన హక్కు అని చెప్పి కొట్లాడి ఒక జేఏసీ కింద ఏర్పాటు చేస్తే ఇలా కేసీఆర్ అనేటోడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు. ఒక పార్టీ పెట్టుకున్నావు, ఇలా పార్టీ తీసుకుపోయి మళ్ళా మోడీ కాళ్ళ కాడ నువ్వు కుదోబెట్టి ఇంకెవరితోనో కలిసి ఇలా అది చేస్తున్నావు అంటే తెలంగాణను ఎక్కడ తాకట్టు పెడుతున్నట్టు? ఎక్కడి కూడా పెట్టుడే మోడీ మెడలు ఉంచుతా అంటుండు. ఎంతవరకైనా పూరేస్తే నువ్వు దిగుతావా మేము దింపాలనా అని నేను మాట్లాడుతున్నాం.